మే 5న ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 ఎంట్రన్స్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శాశ్వతంగా రద్దు చేయాలని, జాతీయ స్థాయి పరీక్ష విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్రంలో బకాయిలో ఉన్న 7,900 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా మిర్యాలగూడ ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వదూద్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు జగన్, టౌన్ కార్యదర్శి నుమాన్, మిర్యాలగూడ మండల కార్యదర్శి వంశీ, అధ్యక్షుడు మణి, నాయకులు ప్రసన్న, అనిల్, నగపుష్ప, రోమన్, ఉపేందర్, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.